వెల్కమ్ టు ఎ న్యూ ఎపిసోడ్ అండి. అయితే అందరికీ తెలుసు కదా, 9th జూన్ రోజు ప్రిలిమ్స్ డిసైడ్ చేసిండ్రు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమ్స్ డేట్ వచ్చేసింది మొన్న. అయితే 9th జూన్ 2024. అయితే మనకి ఎన్ని రోజులు ఉన్నాయి ఈ రోజు నుంచి? ఎగ్జాక్ట్గా 29th ఫిబ్రవరి నుంచి 9th జూన్ వరకు ఎగ్జాక్ట్లీ 100 డేస్ ఉన్నాయండి. అయితే ఈ 100 డేస్లో ఏది చేస్తే బెటరు, ఏది చేయకుంటే బెటరు, అది నా ఒపీనియన్. నాకు కొన్ని సజెషన్స్ మీకు, అసలు స్ట్రాటజీ అనుకోండి, వేరే ఏదైనా అనుకోండి, సజెషన్స్ అనుకోండి, నేను ఈ వీడియోలో చెప్తాండి. అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మీరు ఫస్ట్ అప్లై చేసుకున్నారో లేదో చూడండి. టీఎస్పిఎస్సి ప్రీవియస్గా రాసిన వాళ్ళు కూడా, ఎప్పుడు 2022-2023లో కూడా 2 సార్లు ప్రిలిమ్స్ జరిగింది. అప్పుడు అప్లై చేసిన వాళ్ళు రాసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి. ఖచ్చితంగా అప్లై చేసుకోవాలండి. మీ టీఎస్పిఎస్సి ఐడి అడుగుతారు. డేట్ ఆఫ్ బర్త్ ఇనిషియల్లీ ఎంటర్ చేసినాక, నోటిఫికేషన్ అవన్నీ ఒకసారి చదువుకున్నాక మీరు ఫర్దర్ అందులో ఎంటర్ అయిపోయి మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతారు. ప్లస్ దాంతోపాటు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి లేదా ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్కి మీరు సెంటర్స్ అడుగుతారండి. అందులో సెంటర్స్ కూడా అడుగుతారు. మీరు అది మీ నియర్ బై సెంటర్స్ని మెన్షన్ చేయండి. ఒక 10 సెంటర్స్ అడుగుతారు. వాళ్ళు నియరెస్ట్ సెంటర్స్ మీరు మీకు దగ్గరలో ఉన్న సెంటర్స్ని మెన్షన్ చేసి అక్కడ సబ్మిట్ చేయండి. అయితే కొత్త వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు సెపరేట్గా ఒక ఐడి క్రియేట్ చేసుకోవాలి. అది ప్రాసెస్ మీకు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా ఉంటుందండి. మీరు టీఎస్పిఎస్సి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే సరిపోతుంది. మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఇంతకుముందు అప్లై చేసుకున్న వాళ్ళు కూడా, ఇంతకుముందు ఎప్పుడైతే 2022లో అప్లై చేసుకున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా చేసుకోవాలండి. లాస్ట్ డేట్ మార్చ్ 14th అనుకుంటా. ఒక 15 డేస్ ఏమో ఉన్నాయి. మీరు 15 డేస్ ఉన్నాయి కదా అని లేట్ చేయొద్దు. ఫస్ట్ మీరు అప్లై చేసుకోండి. ఈరోజన్నా రేపన్నా అట్లా అప్లై చేసేసుకోండి. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ మీకు నచ్చిన సెంటర్స్, నియర్ బై సెంటర్స్ రాకపోతుండొచ్చు. మీరు దూరంకి వెళ్ళే కొద్దీ మీకు ఆ రోజు ఇబ్బంది ఉంటుంది, ట్రావెలింగ్ ఇబ్బంది ఉంటుంది. తర్వాత మళ్ళీ అక్కడ స్టే చేయాలన్నా కొంత ఇబ్బంది ఉంటుంది. అందుకే మీరు ముందే సెంటర్స్ అనేది డిసైడ్ చేసుకొని సబ్మిట్ చేసేయండి. ఓకే కదా? మీరైతే ఇది మర్చిపోద్దు, ఏది ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఇంతకుముందు వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు కూడా అప్లై చేయాలి. మీకేం ఫీ పేమెంట్ ఉండదు. లాస్ట్ టైం ఆల్రెడీ అప్లై చేసినప్పుడే ఫీ పే చేసిండ్రు కాబట్టి ఇప్పుడు ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే అందరికీ తెలుసు 563 పోస్ట్ ఉన్నాయని. అందరికీ తెలుసు 563 పోస్ట్ ఉన్నాయని. 1:50లో తీసుకుంటారని తెలుసు. 563 పోస్ట్ ఉన్నాయి, 1:50. అంటే ఏంటి? ఒక్క మెయిన్స్ ఒక్క పోస్ట్కి గాను మెయిన్స్కి 50 మెంబర్స్ని తీసుకుంటారు. అంటే 563 × 50 దగ్గర దగ్గర ఎగ్జాక్ట్గా అయితే 28,150 పోస్ట్ అన్నా, సారీ, 28,150 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. దేనికి? మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారు. ఇది తెలుసు కదా, ఇది అందరికీ తెలుసు. అయితే ఫర్దర్గా మరి ఈ ప్రిలిమ్స్ అనే దాంట్లో సిలబస్ ఏముంది? ప్రిలిమ్స్ బేసిక్గా సిలబస్ ఏముంది? 13 టాపిక్స్ ఉన్నాయి. 13 టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా తెలుసు మనకి. కానీ బేసిక్గా మనం చేసే మిస్టేక్ ఏంది అది చూద్దాం. మనం చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఇది చూడండి సిలబస్. ఈ స్క్రీన్ షాట్ తీసిన మన అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి స్క్రీన్ షాట్ తీసి ఉంటే ఆ సిలబస్ ఏది? ప్రిలిమ్స్ సిలబస్ది, గ్రూప్ 1 సిలబస్ చూద్దాం ఇప్పుడు. అయితే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కావచ్చు, జనరల్ సైన్స్, ఎన్వైర్మెంటల్ ఇష్యూస్, సో ఫర్దర్గా ఇట్లా ఆన్ 13th టాపిక్ లాజికల్ రీజనింగ్ వరకు సిలబస్లో ఉంది. అయితే మనం చేసే బేసిక్గా మిస్టేక్స్ నాకు అనిపించింది, నా ఒపీనియన్ ఏంటంటే, ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి టేకింగ్ మల్టిపుల్ సోర్సెస్ అండి. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి యూజింగ్ మల్టిపుల్ సోర్సెస్ ఫర్ ద సేమ్ టాపిక్. ఏంటిది అది? ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి. అసలు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ ఉంది. ఏది? ఎయిత్ టాపిక్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ ఉంది. కొంతమంది ఏమంటారు, అరే లక్ష్మీకాంత్ బెస్ట్ బుక్, అది చేయాలి ఖచ్చితంగా,
దాంతోపాటు డీడీ బస్సు చేయాలి. డీడీ బస్సు అని ఒక బుక్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది, ఒకసారి చూడు అని అంటారు. ఇదంతా కాదు, బేర్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మొత్తం ఉంటుంది, అది కూడా బాగుంటుంది. ఇవన్నీ చదవాలి, అన్ని చదివితే పర్ఫెక్ట్ అయిపోతాం మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో, పాలిటీలో ఏది అడిగినా ఆన్సర్ చేయొచ్చు అని అనుకుంటారు. కానీ అట్లా కాదు, ఏదన్నా ఒక్కటే. మీరు ఐదర్ లక్ష్మీకాంత్ వాడితే లక్ష్మీకాంత్, డీడీ బస్సు వాడితే డీడీ బస్సు, ఏదన్నా ఒక్కటే సోర్స్ తీసుకొని ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీని ఫినిష్ చేయాలి. ఇది మనం చేయాల్సింది. ఏది ఈ ఫస్ట్ మేజర్ మిస్టేక్ ఇదే జరుగుతుంది, ఒక్క టాపిక్కి మల్టిపుల్ బుక్స్ చదవడం. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్సే ఉందండి. కరెంట్ అఫైర్స్లో ఏం చేస్తారు, కొంతమంది విజన్ ఐఏఎస్ మెటీరియల్స్ తీసుకుంటారు, మంత్లీ విజన్ ఐఏఎస్ మెటీరియల్స్. ఆ మంత్లీ మెటీరియలే కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ విజన్ అనే కాకుండా ఇన్సైట్స్ అని ఒకటి ఉంది, అది తీసుకుంటారు. వేరియస్ వెబ్సైట్స్ నుంచి కరెంట్ అఫైర్స్ తీసుకొని చదువుతూ ఉంటారు. అది ఫ్యూటైల్ ఎక్సర్సైజ్. ఎందుకంటే మీరు ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి లాస్ట్కి మీకు రివిజన్ టైంకి ఏది రివిజన్ చేసుకోవాలో అర్థం కాదు, అక్కడ ఇబ్బంది అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. అది నేను చెప్పేది. మల్టిపుల్ సోర్సెస్ తీసుకోవద్దు, ఒక్క టాపిక్కి ఓన్లీ వన్ సోర్స్, మల్టిపుల్ రివిజన్స్ చేయాలి. వన్ సోర్స్, మల్టిపుల్ రివిజన్స్, ఇది మన బేసిక్ ఫండమెంటల్స్. ఇది వన్ సోర్స్, మల్టిపుల్ రివిజన్స్. ఇది అయిపోయింది కదా. అయితే మరి ఈ 13 టాపిక్స్ ఇట్లా సిలబస్ చూసుకుంటే అయిపోతుందా అంటే కానీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన పాలిటీయే ఉంది, పాలిటీలో మళ్ళీ సబ్ టాపిక్స్ ఏమున్నాయి, సబ్ థీమ్స్ ఏమున్నాయి, అవి కూడా చూసుకోవాలి. అవి చూసుకొని దానికి తగ్గట్టు ఏ టాపిక్కి తగ్గట్టు ఆ టాపిక్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, తర్వాత ఆ పలానా స్టాండర్డ్ బుక్ నుంచి చదువుకోవడం చేయాలి. అయితే మనం ఇది ఎక్కడ దాకా చదవాలి మనకు డౌట్ ఉంటుంది. అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ అవుతుంది, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ అసలు ఎక్కడ ఆపాలో తెలుస్తలేదు, ఎక్కడి వరకు చదవాలో తెలుస్తలేదు అని అన్నప్పుడు మన బేసిక్ ఫండమెంటల్ ఏం చేయాలంటే పీవైక్యూస్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ సిలబస్. ఇది చూసుకుంటే ఏంటంటే మనకి బేసిక్గా బౌండరీస్ తెలుస్తాయి. అంటే ఎంతవరకు చదవాలి, మనం ఎంతవరకు ఇన్ఫర్మేషన్ చదవాలి, ఎంతవరకు చదివితే బెటర్ ఈ ఎగ్జామ్కి, అదొక లిమిట్ ఉంటుంది కదా, కొన్ని బౌండరీస్ సెట్ చేస్తుంది. ఆ బౌండరీస్ సెట్ చేసేది ఏంటంటే మన పీవైక్యూస్ కూడా మనం జనరల్గా ఏం చేస్తాం, పైన చదువుకొని ఆన్సర్లు తెలుసుకొని అది ఆన్సర్ తెలుసుకున్నాక దాన్ని అక్కడే ఇచ్చిపెట్టడం అట్లా చేయొద్దు. పీవైక్యూస్లో ఏంటంటే సెల్ఫ్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ అనాలిసిస్కి చాలా తేడా ఉంది. అనాలిసిస్ అంటే పక్కన ఎవరైనా చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనాలిసిస్ చేస్తుంది, ఆ అనాలిసిస్ మనం తీసుకొని చదువుకోవడం అట్లా కాదు. ఇది సెల్ఫ్గా మన అంతటా మనం చేసుకుంటే ఏంటంటే, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది అసలు మనకి ఎంతవరకు వచ్చు, ఆ పలానా టాపిక్ ఎంతవరకు వచ్చు, దాని నుంచి మనము ఏం గ్రాస్ప్ చేయాలి అనేది మనకు అర్థమవుతాయి. ఈ పీవైక్యూస్ అంటే ఏంది, మరి దేని పీవైక్యూస్ అని డౌట్ రావచ్చు. ఏ పీవైక్యూస్ అంటే యూపీఎస్సి, టీఎస్పిఎస్సి ఇప్పటివరకు 2 ప్రిలిమ్స్ జరిగినాయి. ఏది 2022లో జరిగిన ప్రిలిమ్స్ ఒకటి, 2023లో జరిగిన ప్రిలిమ్స్ ఒకటి. ఇవన్నీ పీవైక్యూస్. సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. సెల్ఫ్ అనాలిసిస్ ఏందనేది నేను చెప్తా. అది ఈ యూపీఎస్సి టీఎస్పిఎస్సియే కాకుండా ఏపీపీఎస్సి కూడా మీకు పాసిబుల్ అయితే ఏపీపీఎస్సి పేపర్స్ కూడా, ఇప్పుడు మొన్న గ్రూప్ 2 పేపర్ అయింది, ఆ పేపర్ కావచ్చు, మొన్న అంటే గ్రూప్ 1 అవ్వబోతుంది ఇప్పుడు ఏపీపీఎస్సిది, ఆ పేపర్ కూడా వచ్చినాక మీరు ఒకసారి అనాలిసిస్ చేసుకోండి ఒకవేళ టైం దొరికితే, ఏది యూపీఎస్సి టీఎస్పిఎస్సి కంప్లీట్ చేసినాక. అయితే ఈ సెల్ఫ్ అనాలిసిస్ అని అంటున్నాము, అసలు ఈ సెల్ఫ్ అనాలిసిస్ ఏంది ఒకసారి నేను చెప్తా చూడండి. నేను సొంతంగా అనాలిసిస్ ఎట్లా చేసుకుంటా అదొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా. నేను మొన్న ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరిగినాయి. ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్స్ మొన్న 2-3 డేస్ బ్యాక్ జరిగినాయి. అయితే ఆ ఎగ్జామ్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ ఏంది, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ రిగార్డింగ్ కర్ణాటిక్ వార్స్.
వార్స్ ఇచ్చిండు, అంటే ఫస్ట్ కర్ణాటిక్ వార్, సెకండ్ కర్ణాటిక్ వార్, థర్డ్ కర్ణాటిక్ వార్ ఇచ్చిండు, వాటి అసోసియేటెడ్ ట్రీటీస్ ఇచ్చిండు. అయితే విచ్ ఆఫ్ ద పేర్స్ గివెన్ అబౌవ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అంటుండు. అయితే మనకి ఈ టాపిక్ గురించి ఏం తెలీదు అని అనుకోండి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నాకు ఈ టాపిక్ గురించి ఏం తెలియదు అని అనుకోండి. అయితే ఫస్ట్ నేను చూడాల్సింది ఏంటి, యాజ్ ఏ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కానీ అనాలిసిస్ పర్స్పెక్టివ్లో ఫస్ట్ కర్ణాటిక్ వారు దానికి సంబంధించిన ట్రీటీస్ ఏంటి, అది మనం బుక్లో వెళ్ళి వెతుకుతాం, మన స్టాండర్డ్ బుక్లో వెళ్ళి చూసుకుంటాం, మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కానీ మనం ఇక్కడ ఫస్ట్ చూడాల్సింది సిలబస్లో ఉందా ఇది. ఆబ్వియస్గా సిలబస్లో ఉంది. ఏది ప్రిలిమ్స్ సిలబస్లో ఉంది, ఏది ఇండియన్ హిస్టరీ కావచ్చు, హిస్టరీకి సంబంధించిన ప్రిలిమ్స్ సిలబస్లో ఉంది. ప్రిలిమ్స్ ఒక్కటే కాకుండా మెయిన్ సిలబస్లో ఉందా అది చూసుకోవాలి. మెయిన్ సిలబస్లో ఉందా అంటే ఉంది, ఎస్, కర్ణాటిక్ వార్స్ గురించి సిలబస్లో ఉంది. మన మెయిన్ సిలబస్లో గ్రూప్ 1 మెయిన్ సిలబస్లో ఇండియన్ హిస్టరీలో ఉంది. అయితే అవును సిలబస్లో ఉంది, మరి ఏ టాపిక్ కిందికి వస్తుంది, కర్ణాటిక్ వార్స్ అనే టాపిక్ సిలబస్లో ఉంది. ఓకే ఫైన్, ఆ టాపిక్ కిందికి వస్తుంది. హిస్టరీ అనే సబ్జెక్ట్, కర్ణాటిక్ వార్స్ అనే టాపిక్. మరి ఈ వార్స్ ఎందుకు జరిగినట్టు మనం సెల్ఫ్గా క్వశ్చన్ వేసుకోవాలి కదా. ఈ వార్స్ ఎందుకు జరిగినాయి, ఎప్పుడెప్పుడు జరిగినాయి, ఇవన్నీ క్వశ్చన్స్. కానీ బేసిక్ క్వశ్చన్ వచ్చేసి వై ఈ వార్స్ ఎందుకు జరిగినాయి, ఈ వార్స్ ఎందుకు జరిగినాయి అనే దాన్ని ఆ కాన్సెప్ట్ చూద్దాం. బేసిక్గా మనం ఎట్లా అనాలిసిస్ చేసుకున్నా నేను, నాకు ఎట్లా గుర్తుంటుంది ఆ టాపిక్, రెండు ప్రిలిమ్స్ పరంగా మెయిన్స్ పరంగా. ప్రిలిమ్స్ పరంగా ఏంది, ఫస్ట్ కర్ణాటిక్ వారు దాని ట్రీటీస్ ఏంది, ఎప్పుడు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు జరిగింది, ఓకే అది ఫ్యాక్ట్ బేస్డ్, మనం ఏ బుక్లో చూసినా దొరుకుతుంది. సెకండ్ కర్ణాటిక్ వార్ అట్లనే, థర్డ్ కర్ణాటిక్ వార్ కూడా అట్లనే చూసుకోవాలి. వెన్, వేర్, ఎక్కడెక్కడ జరిగింది, ఏంటి దాని అసోసియేటెడ్ ట్రీటీస్ ఏంది. కానీ మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో వై అనేది ఒక మెయిన్ క్వశ్చన్. అసలు ఎందుకు కర్ణాటిక్ వార్స్ అనేది ఎందుకు జరిగినాయి, దీనికి కొంచెం మనం హిస్టరీలో వెళ్ళిపోతే మనం బేసిక్గా ఓవరాల్ కాన్సెప్ట్ అనేది చూడాలి. ఫస్ట్ నుంచి కొంచెం డీప్గా వెళ్ళాలి ఈ కాన్సెప్ట్లో. ఫస్ట్ ఎవరి మధ్య జరిగింది, బేసిక్గా బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ ట్రేడింగ్ కంపెనీస్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్యన ఈ వార్స్ జరిగినాయి. అంటే బేసిక్గా వాళ్ళ అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అన్నట్టు. మరి ఈ బ్రిటిష్ ట్రేడింగ్ కంపెనీస్ గొడవలలోకి ఎందుకు వచ్చింది అని అంటే 1600s ఏది 1600 ఎగ్జాక్ట్ ఇయర్లో చార్టర్ అనేది ఒకటి సైన్ చేసింది. ఎవరు, క్వీన్ ఎలిజబెత్ షీ గ్రాంటెడ్ సోల్ రైట్ టు ట్రేడ్ విత్ ద ఈస్ట్ అనమాట. ఇప్పుడు బ్రిటిష్ 1600, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే వీళ్ళకంటే ముందు మరి ఇండియాకి ఎవరు రాలేదా, ఏ ట్రేడింగ్ కంపెనీస్ రాలేదా అంటే వచ్చినాయి. పోర్చుగీస్ దానికంటే ముందే వచ్చిండ్రు. ఎవరైనా వాస్కోడగామా 1498లోనే వచ్చిండు, దానికంటే ముందే. ఫస్ట్ సీ రూట్ని ఆయన వాళ్ళకి చెప్పింది కూడా ఆయన్ని. సో పోర్చుగీస్ ముందే వచ్చిండు బ్రిటిష్ కంటే. ఇవన్నీ ఏంటివి, ట్రేడింగ్ కంపెనీస్. మరి ఈ ట్రేడింగ్ కంపెనీస్ వార్లోకి ఎందుకు వస్తాయి, అంతే కదా మన క్వశ్చన్ బేసిక్గా, వార్ ఎందుకు జరిగిందని. మరి ఈ ట్రేడింగ్ కంపెనీస్ మధ్యన వార్ అంటుండ్రు, అసలు వార్ ఎందుకు జరగాలి ట్రేడింగ్ కంపెనీస్ మధ్య అనేది ఒక ప్రశ్న వస్తుంది మనకి. ఒకవేళ ఒక గవర్నమెంట్, ఒక మిలిటరీ డిక్టేటర్షిప్ ఏదైనా గవర్నమెంట్ ఉంటే వాళ్ళకి గొడవలు, వార్స్ జరుగుతాయి. కానీ ట్రేడింగ్ కంపెనీస్ మధ్యన వార్స్ ఏంది కొత్తగా అని మనకి క్వశ్చన్ రావాలి. అయితే బేసిక్గా ట్రేడింగ్ కంపెనీస్ ఏం చేస్తాయి, దే బై చీప్ సెల్ డియర్, అంటే తక్కువకి కొని ఎక్కువకి అమ్ముతూ ఉంటారు. ట్రేడింగ్ కంపెనీస్ బేసిక్గా అదే చేస్తాయి కదా. ఇప్పుడున్న ట్రేడింగ్ కంపెనీస్ కావచ్చు, ఒకప్పుడున్న ట్రేడింగ్ కంపెనీస్ కావచ్చు, బేసిక్గా వాళ్ళు చేసేది అదే, బై చీప్ సెల్ డియర్. అయితే వీళ్ళు బ్రిటిష్కి ఏదైతే రైట్ వచ్చిందో, సోల్ రైట్ టు ట్రేడ్ విత్ ద ఈస్ట్ అని ఒక చార్టర్ నుంచి వచ్చిందో, అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చిండ్రు. ఇండియాకి రాగానే వీళ్ళకి ఏది, ఓన్లీ బ్రిటిషే, ఆ ఒక్క కంపెనీయే లేదు, ఆల్రెడీ పోర్చుగీస్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని అనుకున్నాం కదా. వీళ్ళుండి కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఏది, ఈ ట్రేడింగ్ కంపెనీస్ మధ్య కాంపిటీషన్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది,
ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రైజెస్ ఇంక్రీజ్ కావడం అంటే ఏంది? బేసిక్గా ఒక ఆయన దగ్గరికి, ఒక షాప్ అతని దగ్గరికి, ఒక సెల్లర్ దగ్గరికి ఇద్దరు వచ్చిండ్రు. ఇద్దరు వస్తే ఆయన కొంచెం ప్రైస్ రీజనబుల్గా చెప్పొచ్చు. అదే మూడో అతను కూడా వస్తే కొంచెం ప్రైస్ సంబంధించిన అదైతే ఏదైతే ఆ ఆ కమాడిటీ ఉంటుందో దానికి ప్రైస్ ఎక్కువ చెప్పొచ్చు, ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ఆటోమేటిక్గా కాంపిటీషన్ వాళ్ళ మధ్యన వాళ్ళకి కాంపిటీషన్ పెరిగినప్పుడు ప్రైజెస్ పెరుగుతాయి. ప్రైజెస్ పెరిగినప్పుడు వాళ్ళు తక్కువ కొనుక్కోలేరు కదా ఈ ట్రేడింగ్ కంపెనీస్, వాళ్ళకి ప్రాఫిట్స్ తగ్గుతాయి. అయితే మరి ఈ ప్రైసెస్ వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇండియా నుంచి ఏం తీసుకుపోతుర్రు అని మనకి క్వశ్చన్ వచ్చినప్పుడు కాటన్, సిల్క్, పెప్పర్, క్లోవ్స్, కార్డమమ్, అంటే బేసిక్గా స్పైసెస్, కాటన్, సిల్క్ ఇవన్నీ యూరోప్లో బాగా డిమాండ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇక్కడ బేసిక్గా తక్కువ కొని అక్కడ సెల్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది బేసిక్గా వీళ్ళ ప్లాన్ ఇది అనమాట. అయితే ఈ ట్రేడింగ్ కంపెనీస్ ఏవైతే పోర్చుగీస్ కావచ్చు, డచ్, బ్రిటిష్, ఫ్రెంచ్ వీటి మధ్య కాంపిటీషన్ అవుతుంది కదా, ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, తర్వాత ప్రాఫిట్స్ కూడా దక్కుతున్నాయి. సో వీళ్ళది ఏంది బేసిక్గా అల్టిమేట్లీ ది ఓన్లీ వే ఫర్ ట్రేడింగ్ కంపెనీస్ కుడ్ సో దట్ దే కుడ్ ఫ్లరిష్ వాజ్ బై ఎలిమినేటింగ్ రైవల్ కాంపిటీటర్స్ కదా. అంటే ఒకప్పట్లో ఇప్పుడు ఉన్నట్టు ఒక ట్రేడింగ్ రూల్స్ కావచ్చు, ఒక బాడీ ఉండి, ఒక వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉండి, ఇట్లా పలానా రూల్స్ ఉంటే ఆ రూల్స్ ప్రకారం మీరు బిజినెస్ చేసుకోవాలన్నట్టు ఉండేది కాదు. ఒకప్పుడు ఏంది, ఒకవేళ వాళ్ళు గెలవాలంటే, అంటే వాళ్ళకి ప్రాఫిట్స్ రావాలంటే ఖచ్చితంగా దే నీడ్ టు ఎలిమినేట్ దేర్ రైవల్ కాంపిటీటర్స్. వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి ఏంది, స్లోగా బ్యాటిల్స్ అన్నట్టు. బ్యాటిల్స్ అంటే ఏంది, బేసిక్గా వాళ్ళు ఎవరైనా షిప్స్ వెళ్తుంటే, వాళ్ళ షిప్స్ కోస్ట్లలో వస్తుంటే వాళ్ళని ఆ షిప్స్ని సింక్ చేయడం, వాళ్ళ రూట్స్ని బ్లాకేడ్ చేయడం, లేకుంటే అంటే ఆర్మ్స్ పెట్టుకొని ట్రేడింగ్ చేయడం, వాళ్ళ దగ్గర ఆర్మ్స్ పెట్టుకొని ట్రేడింగ్ చేయడం, ఇట్లా ఒక తర్వాత ఫోర్టిఫికేషన్ అది కూడా స్టార్ట్ అయింది అన్నట్టు. ఏది వీళ్ళ మధ్యన బ్యాటిల్స్ జరుగుతుంటే ఫోర్టిఫికేషన్ అవి కూడా, అంటే ఫోర్ట్స్ కన్స్ట్రక్షన్ చేయడం, ఇవన్నీ స్టార్ట్ అయినాయి అన్నట్టు. సో బేసిక్గా మనం వార్ ఎందుకు స్టార్ట్ అయింది, బ్యాటిల్స్ ఎందుకు స్టార్ట్ అయినాయి అన్న దానికి ఒక బ్లూ ప్రింట్ లాగా, ఒక ఫ్లో చార్ట్ లాగా వేసుకున్నాం. ఏది మనకి ఒక కాన్సెప్ట్, ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఏది వార్స్ ఎందుకు జరిగినాయి, దాని బేసిక్గా దాని డీప్గా ఉన్న రీజన్ ఏంది. దీంట్లోనే మనకి ఫర్దర్గా కొన్ని వేరే పాయింట్స్ కూడా వస్తాయి అన్నట్టు. అయితే బేసిక్గా మనం మెయిన్స్లో చేయాల్సింది మెయిన్స్లో. కానీ మరి మెయిన్స్ గురించి ఎందుకు చెప్తున్నాం, ఇప్పుడు ప్రిలిమ్స్ గురించి కదా అని అంటే, ఇక్కడే మనము మిస్టేక్ చేసేది. మనం అనాలిసిస్ చేసేటప్పుడు మెయిన్స్ పర్స్పెక్టివ్లో కూడా అనాలిసిస్ చేస్తే మనకి ప్రిలిమ్స్కి కూడా చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనకి కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు నెక్స్ట్ వాడు కర్ణాటిక్ వార్స్ మీద ఏ విధంగా అడిగిన క్వశ్చన్ మనం ఆన్సర్ చేయగలుగుతాం, అంతే కదా. వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్లో కర్ణాటిక్ వార్స్ హ్యాపెన్ డ్యూ టు ది కాంపిటీషన్ అమాంగ్ ఓన్లీ బ్రిటిష్ అండ్ ఫ్రెంచ్ కంపెనీస్, ఓన్లీ దీస్ ట్రేడింగ్ కంపెనీస్ అని ఇచ్చింది అనుకోండి, తప్పు కదా మన కాన్సెప్ట్కి అకార్డింగ్గా. బ్రిటిష్ రాకముందే పోర్చుగీస్ ఉన్నారు, తర్వాత డచ్ వచ్చిండ్రు, వీళ్ళందరూ ఈ ట్రేడింగ్ కంపెనీస్ కూడా ఉండే. బికాస్ దేర్ వాస్ కాంపిటీషన్ అమాంగ్స్ దీస్ ట్రేడింగ్ కంపెనీస్, ద ప్రైజెస్ ఇంక్రీస్డ్ అండ్ ద ప్రాఫిట్స్ రెడ్యూస్డ్. సో ది ఓన్లీ వే ట్రేడింగ్ కంపెనీస్ కుడ్ ఫ్లరిష్ వాజ్ బై ఎలిమినేటింగ్ రైవల్ కాంపిటీటర్స్ అన్నమాట. సో ఇది మనకి ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉంటే వాడు కర్ణాటిక్ వార్స్ మీద ఎట్లయినా అడగని మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇట్లా బేసిక్గా మనకి దాని ఇన్ఫర్మేషన్ తెలిసినాక, వెన్, వేర్ అట్లాంటివి తెలిసినాక, వై అనేది ఒక బేసిక్ క్వశ్చన్ అడుక్కొని మనం ఒక సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి. మధ్యలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను అనాలిసిస్ చేసుకున్నప్పుడు అసలు నాకు ఇక్కడే డౌట్ వచ్చింది, వీళ్ళు ప్రైజెస్ ఇంక్రీజ్ చేస్తున్నారు కదా, దేనికి, ఏ కమాడిటీస్కి ఇంక్రీజ్ చేస్తారు, ఇండియా నుంచి ఏం తీసుకొని పోతారు, ఏం ఎక్స్పోర్ట్ చేస్తారు అని నాకు డౌట్ వచ్చినప్పుడు నేను ఆన్లైన్లో చెక్ చేసుకొని, ఓకే పలానా కాటన్ కావచ్చు, సిల్క్ కావచ్చు, స్పైసెస్ కావచ్చు, ఇవి యూరోప్లో చాలా డిమాండ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు దీన్ని ట్రేడ్ చేస్తుండే ఎక్కువ వర్క్ అని చెప్పేసి
నేను ఆన్‌లైన్‌లో చూడడం జరిగింది. అయితే మనకి బేసిక్‌గా ఇది ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చదువుతున్నప్పుడు మధ్య మధ్యలో డౌట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మరి ఫ్రెండ్స్ ఎప్పుడు ఎంటర్ అయ్యిండ్రు? అది డౌట్ రావచ్చు. సో, మనం ఇక్కడ క్వెషన్ మార్క్ యేసుకొని తర్వాత మనం ఆన్‌లైన్ సెర్చో అట్లా చేసుకుంటే ఏందంటే మనకి సెల్ఫ్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు ఇది మనకే ఉంటది డౌట్. సెల్ఫ్ క్రిటికల్‌గా ఉండి మనం క్వెషన్స్ యేసుకున్నప్పుడు మనకే తెలుస్తదన్నట్టు. ఓకే. మనకిది రాదు. మనకిది వస్తది అని జెప్పేసి ఇట్లా అనాలిసిస్ జేసుకుంటే పీవైక్యూస్ ఏది ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఇట్లా అనాలిసిస్. నేను జస్ట్ ఒక క్వెషన్‌కి అది కూడా ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 క్వెషన్‌కి జస్ట్ ఒక అనాలిసిస్ చేసి చూపెట్టినా మీరు ప్రతి క్వెషన్‌కి ఆల్మోస్ట్ కొన్ని క్వెషన్స్‌కి అవసరం ఉండదు. ఎందుకంటే అది చాలా ఆబ్వియస్ ఉంటాయి. కానీ ఇట్లాంటి ఏదైతే యూపీఎస్‌సిలో అడిగిన క్వెషన్స్ కావచ్చు, ప్రీవియస్‌గా అడిగిన టీఎస్పీఎస్‌సి క్వెషన్స్ కావచ్చు, వీటికి మీరు ఇట్లా సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. రాదర్ దెన్ టేకింగ్ ది అనాలిసిస్ ఫ్రమ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వేరే దగ్గర నుంచి తీసుకోవడం దానికంటే ఇది చాలా యూస్ఫుల్ మెథడ్. అదండి. అయితే ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనాలిసిస్ ఎట్లా చేయాలి? ఎట్లా చేస్తే బెటరు? ఎట్లా మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటే ఎట్లా యూజ్ అవుతుందో చూసినాం కదా. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మెయిన్ మిస్టేక్. ఇప్పుడు మనం 2 మిస్టేక్స్ చూసినాం. ఏంటేంటివి మళ్ళీ చెప్తా చూడండి. ఫస్ట్ వచ్చేసి మల్టిపుల్ సోర్సెస్. ఒక టాపిక్‌కి ఓన్లీ వన్ సోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ ఉంటే లక్ష్మీకాంత్ ఆర్ డీడీ బాసు విచ్ ఎవర్ యూ ఫాలో. మీకు బుక్ లిస్ట్ కావాలంటే మీరు ఆన్‌లైన్‌లో చూడండి. చాలామంది మంచి మంచి వీడియోస్ చేసిండ్రు. ఆల్రెడీ కొంతమంది టాపర్స్ కావచ్చు, కొంతమంది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు. బుక్ లిస్ట్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది. మీరు ఒకసారి చూసుకొని అప్డేట్ చేసుకోండి. ఈచ్ టాపిక్‌కి బుక్ లిస్ట్ కూడా ఇచ్చిండ్రు. సో, మీకు ఏమన్నా డౌట్ ఉంటే మీరు కమెంట్ చేయండి. నేను దానికి కూడా రిప్లై ఇస్తా. మీరు యాక్చువల్లీ మల్టిపుల్ సోర్సెస్ ఫాలో అవ్వద్దు. అది బేసిక్ ఫండ్ అయ్యడం. 2 బుక్స్ ఫాలో కాకండి. ఒక్క టాపిక్‌కి 2 బుక్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ ఉంది. విజన్ ఐఏఎస్, ఇన్సైట్స్ ఐఏఎస్ 2 ఫాలో అయితే అట్లా పెట్టుకోకండి. ఏదైనా ఒక ఇన్‌స్టిట్యూట్ మెటీరియల్, న్యూస్ పేపర్ అట్లా మీ ఇష్టానుసారం అంటే మీకు నచ్చిన మెటీరియల్ దాన్ని ఫాలో అయిపోండి. కానీ ఒకటే ఫాలో అవ్వాలి. సెకండ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్. మనం డిస్కస్ చేసినాం కదా. పీవైక్యూస్ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవడంతోని మనకి బౌండరీస్ తెలుస్తాయి. పీవైక్యూస్ విత్ సిలబస్ 2 చూసినప్పుడు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు మనకి ఇంతవరకు చదివితే బెటరు. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కాకుండా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం అనాలిసిస్ మనకి కావాల్సిన విధంగా అనాలిసిస్ చేసుకొని వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ అనమాట. మూడోది వచ్చేసి పానిక్ అండి. ఇది చాలా కామన్‌గా జరుగుతుంది. మీరు ఏ వీడియోలు చూడండి, యూట్యూబ్ వీడియోలు చూడండి, ఇది చూడండి. వాళ్ళు చెప్పేది ఏంది? ఇది పెద్ద సువర్ణ అవకాశము. అసలు 563 పోస్ట్స్ అనేది మన జన్మలో రావు ఇక. ఇట్లాంటి నోటిఫికేషన్ ఇక మళ్ళా రాదు. ఇదే మీకు ఇది బెస్ట్ అవకాశం. ఇది ఖచ్చితంగా మీరు ఫాలో కావాలి. ఇది అది అనుకుంటా చాలా వీడియోస్ చేస్తున్నారు. అయితే ఓకే ఫైన్. ఇదంతా కరెక్ట్ అయ్యుండొచ్చు. కానీ మీరు వాళ్ళని అడగాల్సింది కానీ ఎవరినైనా అడగాల్సింది ఏంటంటే మేడం ఆర్ సార్ మీరు చెప్పేది కరెక్టే. కానీ మా మీద ప్రెషర్ పడుతుంది. ప్రెషర్ అంటే ఏ విధంగా? ఇప్పుడు 100 రోజులున్నాయి. ఫటాఫట్ మీరు నేర్చేసుకోండి. ఇవన్నీ చదివేసుకోండి అని అట్లా కాదు కదా! మీరు సెల్ఫ్‌గా మాకింతొచ్చు, మాకింత రాదు అని సెల్ఫ్ అనాలిసిస్ ఒకటి చేసుకోగలగాలి కదా! ముందు ఒక స్ట్రాటజీ అనుకుంటే దాన్ని ఫాలో అయితూ పోవడం బెటర్. మీరు ఫస్ట్ నుంచే ఇది 100 డేస్ నుంచే ఫిలిమ్స్ స్టార్ట్ చేయాలి. ఫటాఫట్ అంత పోర్షన్ కంప్లీట్ చేయాలంటే చాలా కష్టం. అది మొత్తం బై హార్టే అయితది. అనాలిసిస్ ఏముండదు. అప్పుడు లాస్ట్‌కి ఎగ్జామ్ పోంగానే మొత్తం పానిక్ అయితాం. కన్‌ఫ్యూజన్ కూడా వస్తది. అయితే నేను చెప్పేది ఏంటంటే ర్యాంక్ ఈస్ డిసైడెడ్ బై మెయిన్స్. ఇది నా కాన్సెప్ట్. ఏందంటే విచ్ మీన్స్ ఆన్సర్ రైటింగ్. బేసిక్‌గా మనం ఆన్సర్ రైటింగ్‌లో స్ట్రాంగ్ ఉంటే మెయిన్స్ రిలేటెడ్ చాలా యూస్ఫుల్ ఉంటది. ప్రిలిమ్స్ ఏంది ఎంతసేపు? ప్రిలిమ్స్ ఈజ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కదా! ప్రిలిమ్స్ అనేది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. దగ్గర దగ్గర మీరు ఒకవేళ డీసెంట్ ప్రిపరేషన్ కనుక చేసి ఉంటే ఈ సెల్ఫ్ అనాలిసిస్ని ఏదైతే చెప్పినో పీవైక్యూస్ చేసి ఉంటే మినిమం స్టాండర్డ్ బుక్స్ మీరు రివైజ్ చేసుకుంటే మీరు ప్రిలిమ్స్ ఈజీగా ఈజీగా క్రాస్ అయిపోతారు. దగ్గర దగ్గర 28,150 ఉన్నాయి.
ఇందులో మనకి మనం డీసెంట్ ప్రిపరేషన్ చేసి అంత సీరియస్ ఆస్పిరెంట్ అయితే ఈజీగా నాకు తెలిసి మెయిన్స్ వరకు వచ్చేస్తారు, క్వాలిఫై అయిపోతారు. కానీ ఇక్కడే కదా వచ్చింది అంత. ర్యాంక్ ఈస్ డిసైడెడ్ బై మెయిన్స్. సో ఫోకస్ షుడ్ బి ఆన్ కామన్ టాపిక్స్. కామన్ టాపిక్స్ అంటే ఏంది మళ్ళా? హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, సొసైటీ కావచ్చు, జాగ్రఫీ కావచ్చు, ఎకానమీ, ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్, ఇవన్నీ కావచ్చు. ఇవన్నీ కామన్ టాపిక్స్ ఇన్ బోత్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్. సో ఈ కామన్ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి. కామన్ టాపిక్స్ మీద ఫోకస్ అంటే మరి తెలంగాణ మూమెంట్ అవన్నీ చదవాలా అంటావా అని అంటే తెలంగాణ మూమెంట్ లేదు, తెలంగాణ మూమెంట్ చదవద్దు, తెలంగాణ మూమెంట్ ఫిలిమ్స్లో లేదు కదా. ఇప్పుడు ప్రస్తుతం మనం దేనిపైన ఫోకస్ చేయాలి? ఫిలిమ్స్ వరకు కామన్ టాపిక్స్ మీద మెయిన్స్ ఓరియంటెడ్గా చదవాలి, ఫిలిమ్స్ ఓరియంటెడ్గా కాదు. ఫిలిమ్స్ ఓరియంటేషన్ అనేదే మెయిన్స్ ఓరియంటేషన్, గుర్తుపెట్టుకోండి. మెయిన్సే మనం ఫోకస్ చేయాలి. టైం డివిజన్ ఎట్లా పెట్టుకోవాలి? 70-30 అంటే 100 డేస్ ఉన్నాయి. 100 డేస్లో 70 డేస్ ఫోకస్ ఆన్ మెయిన్స్ ప్రిపరేషన్, ప్యూర్లీ మెయిన్స్ రిలేటెడ్ ప్రిపరేషన్ యూజింగ్ కామన్ టాపిక్స్. ఈ మెయిన్స్ రిలేటెడ్ ప్రిపరేషన్ చేసుకుంటే ఏంటంటే ఇంకో మిగిలిన 30 డేస్ ప్యూర్లీ ఫోకస్ ఆన్ టెస్ట్ సిరీస్ కానీ ఫిలిమ్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. సరే మాకు 30 డేస్ సరిపోదంటే 60-40, అది కూడా కాదంటే 50-50. ఎందుకంటే నేను మెయిన్స్ అంటున్నాడు వీడు, ఫిలిమ్స్ ఏం చెప్తలేడు అని అనుకోవద్దు. మెయిన్స్ చేస్తే మీరు కొంచెం ఫిలిమ్స్ చేసినట్టే అండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కాన్సెప్ట్ తెలిస్తే మనకు ఆ అండర్స్టాండింగ్ ఉంటే కొంత ఫిలిమ్స్కి యూజ్ అవుతుంది కదా. మీరు ఆ విధంగా ఆలోచించండి. దాంతోపాటు యువర్ ర్యాంక్ ఈజ్ డిసైడెడ్ బై మెయిన్స్. మీరు డీసెంట్ ప్రిపరేషన్ కనుక చేయగలిగితే మీరు క్వాలిఫై అవ్వడం పెద్ద కష్టమేం కాదు. 28,150లో మీ పేరు ఉంటుంది, మీరు డీసెంట్గా సీరియస్ ప్రిపరేషన్ చేస్తే. పీవైక్యూస్, స్టాండర్డ్ బుక్స్ అండ్ సిలబస్ ఇవి కనుక ఫాలో అవుతాయి. మెయిన్ గేమ్ ఎక్కడ? మెయిన్స్లో, ఆన్సర్ రైటింగ్లో మెయిన్ గేమ్ వచ్చేసి. సో మెయిన్స్లో మీరు ఫోకస్ చేస్తే ఫిలిమ్స్ యూజ్ అవుతుంది, మెయిన్స్ యూజ్ అవుతుంది, అది నేను చెప్పేది. సో ఫైన్ కదా. 70-30 మీరు డైలీ ఇది కనుక ఫాలో అయితే 70-30. 70లో ఏంది? ఒక్కొక్కటి డైలీ ఒక మెయిన్స్ క్వశ్చన్ చేయండి. 2 అవసరం లేదు, 3 అవసరం లేదు. డైలీ ఒక మెయిన్స్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి, ఆన్సర్ రైటింగ్. అయితే మీరు మార్కెట్లో ఏదైనా క్వశ్చన్ తీసుకోండి, లేకుంటే వేరియస్ టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి, అందులో పీడిఎఫ్స్ దొరుకుతాయి. లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్లోనే లింక్ పెడతాను నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో, అందులో అయినా చూడండి. అందులో నేను డైలీ ఒక క్వశ్చన్ పోస్ట్ చేస్తున్నా, దగ్గర 70-75 క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాను. మీరు ఆన్సర్ చేయొచ్చు. నేను అప్పుడప్పుడు దాన్ని రివ్యూ చేయడము, దాంట్లో సజెషన్స్ ఇవ్వడము, నా ఒపీనియన్స్ పెట్టడము అది కూడా చేస్తూ ఉంటాం. మీరు అది కూడా చేయొచ్చు. మీరు సరే ఈ టెలిగ్రామ్ ఛానల్ ఇది కాదనుకుంటే వేరే ఏదైనా మీరు ఏది ఫాలో అయితే అది. ఆన్సర్ రైటింగ్ అయితే మీరు డైలీ అట్లీస్ట్ 1 క్వశ్చన్ చేయండి ఆన్ వన్ టాపిక్. అది కూడా కామన్ టాపిక్ అయి ఉండాలి. అప్పుడప్పుడు మీరు తెలంగాణ మూమెంట్ చదవాలనుకుంటే అది కూడా చదవచ్చు ఈ 70 డేస్. కానీ అదే ఈ 30 డేస్కి వచ్చేసినప్పుడు తెలంగాణ మూమెంట్ ఒక్కటి అవాయిడ్ చేయండి. మిగతా ఏవైతే హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ ఇవన్నీ ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టాలి. ప్రిలిమ్స్ రిలేటెడ్ ప్రిపరేషన్ చేసుకోవాలి ఆ లాస్ట్ 30 డేస్. అయితే మీరు ప్యానిక్ అవ్వకండి, కన్ఫ్యూజన్ ఏం పెట్టుకోకండి, మీరు ప్రెజర్ తీసుకోవద్దు. బేసిక్గా హెల్తీ ఫుడ్ తినండి. ఇంకొకటి డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయండి. వీడేంది ఎగ్జామ్ గురించి చెప్పమంటే గాలి పీల్చుకో, గాలి వదులు అట్లా చెప్తున్నాడు అనుకోవద్దు. అవి కూడా ఇంపార్టెంట్. మన ఎక్సర్సైజ్, ఫుడ్ ఇవి కూడా దీస్ మ్యాటర్ ఏ లాట్ అండి. సో ఫైనల్లీ మీరు ప్యానిక్ అవ్వద్దు. లిసన్ టు ఆల్ ద స్ట్రాటజీస్. నేను ఇప్పటివరకు చెప్పింది అంతా విన్నారు కదా, మీరు దీని గురించి వినండి, బట్ బిల్డ్ యువర్ ఓన్ స్ట్రాటజీ. ఇది నేను చెప్పాలనుకునేది. సబ్కా సున్నా అప్నా కర్నా. అందరు చెప్పేది వినాలే, మనదంటూ మనం ఒక స్ట్రాటజీ ఫామ్ చేసుకోవాలి.
మీరు స్ట్రాటజీ అంటే పలానా టైం టేబుల్ చెప్తాడు, ఈరోజు ఇది చదవండి అది చదవండి అనేది, అది వేరు. ఎందుకంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కో విధంగా ఉంటుంది. ఒక్కో టాపిక్ మీరు ఒక టాపిక్లో స్ట్రాంగ్ అయితే వేరే వాళ్ళు వేరే టాపిక్లో స్ట్రాంగ్ అవ్వచ్చు కదా. నేను ఓవరాల్ స్ట్రాటజీ చెప్పిన, పలానా ఇన్ని డేస్ మీరు ఇది చేయాలి, లేకుంటే ఇన్ని డేస్ మెయిన్స్ మీద ఫోకస్ చేయండి, ఇన్ని డేస్ ఫిలిమ్స్ మీద మోర్ ఫోకస్ చేయండి, అనాలిసిస్ చేసుకోండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అండ్ క్యూరియస్గా ఉండండి, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. ఇంతవరకు చెప్పిన నేను. సో మీకు ఓకే, మీరు ఇది బాగుంది అంటే మీరు ఫాలో అవ్వండి, లేకుంటే మీకు నచ్చిన స్ట్రాటజీయే ఫాలో కావాలి. ఫైనల్లీ అందరు చెప్పింది వినండి, మీకు ఇందులో ఏది నచ్చిన పాయింట్స్ ఉంటే అవే తీసుకోండి. ఫర్దర్గా మీకు నచ్చిన స్ట్రాటజీ అదే, కానీ ఒక స్ట్రాటజీకి ఫిక్స్ అయిపోయి కంప్లీట్ చేసుకోవాలన్నట్టు ప్రిపరేషన్. ఫైన్ కదా. అదండి, కొంచెం వీడియో లాంగ్ పోయినట్టుంది, కానీ మీరైతే ఒకసారి ఆలోచించండి. సెల్ఫ్ అనాలిసిస్ ఇవన్నీ కొంచెం నేను ఇది యూజ్ అవుతుందని చెప్తున్నా. ఒకసారి ఆలోచించండి, మీకు నచ్చకపోతే మీరు వేరే స్ట్రాటజీ ఏమన్నా ఫాలో అయిపోవచ్చు. అదండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏదైనా క్వశ్చన్స్, డౌట్స్, సజెషన్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి, నేను ఐ విల్ ట్రై టు రిప్లై. అండ్ ఆల్వేస్ మీరు ఆ కాన్ఫిడెన్స్తో వెళ్ళండి, ప్యానిక్ కావద్దు, కన్ఫ్యూజన్ లేదు. మీరు జస్ట్ ఒక సింగిల్ సోర్స్ ఫాలో అవ్వండి, పీవైక్యూ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. ఇదే నేను ఫైనల్గా చెప్పేది. సిలబస్ ఫాలో అయిపోయి ఓన్లీ వన్ సోర్స్కి స్టిక్ ఆన్ అవ్వండి, వన్ స్టాండర్డ్ సోర్స్. ఫైన్ కదా. అదండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ టుమారో.